Hi everyone. Differential equation లో one of the most important concept homogeneous differential equation. ఖచ్చితంగా 7 మార్క్స్కి ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ పెద్ద కష్టమేం కాదు, ఓన్లీ 2 స్టెప్సే ఉన్నాయి మనం నేర్చుకోవడానికి. సో దాంతోపాటు ఒక సమ్ చేద్దాం. సో మేక్ ఇట్ ఈజీ. స్టెప్ 1 ఏంటి? ఐడెంటిఫై ది హోమోజీనియస్ ఈక్వేషన్. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్ అంటే కింద ఒక నోట్ పాయింట్ చెప్పారు. Numerator and denominator powers must be equal. Question dy by dx equal to x variable, y variable. So numerator and denominator variables ఇస్తారు. సో x power 1 ఉంటే న్యూమరేటర్ లో కింద కూడా డినామినేటర్ లో x power 1 ఉండాలి. న్యూమరేటర్ లో y power 1 ఉంటే డినామినేటర్ లో కూడా y power 1 ఉండాలి. అప్పుడు ఏంటంటే పవర్స్ అనేవి ఈక్వల్ అయినాయి అనుకోండి న్యూమరేటర్ డినామినేటర్ లో. సో వీ కెన్ సే ఇట్ యాజ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. Identification clear. Next, step 2. Step 2 ఏంటి అంటే put y is equal to bx. We have to consider the equation y is equal to bx. Okay, homogeneous లో ఇది ఒక్కటే చేంజ్. ఏ ఈక్వేషన్ అయితే కన్సిడర్ చేస్తామో దానికి డెరివేటివ్ అప్లై చేస్తే డెరివేటివ్ ఆఫ్ y dy by dx. డెరివేటివ్ ఆఫ్ vx అంటే uv ఫార్ములా అప్లై చేయాలి. అప్లై చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది v plus x dv by dx. సో ఈ ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఖచ్చితంగా ఉండేది. ఓకేనా? ఖచ్చితంగా మనం రాస్తాం. ప్రతి క్వశ్చన్ లో ఈ స్టెప్ అనేది ఉండేది. స్టెప్ అనేది కామన్ ప్రతి స్టెప్. సో ఒక సమ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. చాలు. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. dy by dx equal to y square minus 2xy by x square minus x square. సో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో సో మనకి ఎగ్జామ్లో అయితే ఇది హోమోజీనియస్, ఇది నాన్ హోమోజీనియస్, ఇది వేరియబుల్ సెపరబుల్ అని చెప్పి మెన్షన్ చేయడు, మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇది హోమోజీనియస్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ అంటే ఫస్ట్ స్టెప్ 1 కన్సిడర్ చేయండి. పవర్స్ మస్ట్ బి ఈక్వల్ అన్న. ఇక్కడ x పవర్ ఎంత, ఇక్కడ y పవర్ ఎంత ఉంది? 2, అవునా? సో x పవర్ 1 y పవర్ 1, 1 + 1 2. నెక్స్ట్ ఇక్కడ x పవర్ 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ x పవర్ 1 y పవర్ 1, 1 + 1 2. సో పవర్స్ మొత్తం 2 ఉంది. సో పవర్స్ మస్ట్ బి ఈక్వల్ అన్నాను. సో సాటిస్ఫై అయింది. ఇట్ ఈస్ ఎ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని రాస్తాం. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ హోమోజీనియస్ ఈక్వేషన్. సో స్టెప్ 2 ఏంటి సార్? దేన్నైతే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనుకున్నామో దాని ఈక్వేషన్ నెంబర్ 1 అని చెప్పి రాయండి. ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి? పుట్ y is equal to vx. డెరివేటివ్ అప్లై చేస్తే dy by dx equal to v plus x dv by dx. సో ఇది కామన్ అని చెప్పా కదా ప్రతి ప్రాబ్లంకి. క్లియర్. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంది. సో dy by dx యొక్క వాల్యూ వచ్చేసి v plus x dv by dx. సో ఇక్కడ dy by dx ఉన్న ప్లేస్లో ఈ వాల్యూ అప్లై చేయండి. సబ్స్టిట్యూట్ 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. అప్పుడు dy by dx ప్లేస్ లో v plus x dv by dx ఈక్వల్ టు y అంటే ఏమనుకున్నాం? y is equal to vx. ఇక్కడ y స్క్వేర్ అని ఉంది. సో vx హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x ఇంటూ y అంటే vx బై x స్క్వేర్ మైనస్ x ఇంటూ y అంటే vx. ఇదంతా సబ్స్టిట్యూషన్ అయితే దట్ ఈస్ ఈక్వల్ టు vx v స్క్వేర్ x స్క్వేర్ మైనస్ 2v x స్క్వేర్ బై x స్క్వేర్ మైనస్ vx స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ మనం ఏం కామన్ తీయచ్చు? న్యూమరేటర్ x స్క్వేర్ కామన్ తీయచ్చు. మిగిలింది ఏంటి? v స్క్వేర్ మైనస్ 2v. డినామినేటర్లో కూడా x స్క్వేర్ కామన్ తీయచ్చు. మిగిలింది ఏంటి? 1 మైనస్ v. x స్క్వేర్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ v ఉంది LHSలో. vని అటు సైడ్ తీసుకెళ్ళండి. x dv by dx equal to v square minus 2v by 1 minus v plus v at health minus v, that is equal to v square minus 2v 1 into minus v minus plus v into v square by 1 minus v, that is equal to v square plus v square 2v square minus 2v minus v minus 3v by 1 minus v. LHS లో ఏంటి? x dv by dx.
నేను ఏం చెప్పాను, హోమోజీనియస్ నుంచి వేరియబుల్ సెపరబుల్ మెథడ్లోకి మార్చాలని చెప్పాను. సో ఇప్పుడు ఆ స్టెప్ చేస్తున్నాను చూడండి. వేరియబుల్ సెపరబుల్ అంటే ఏంటి? ఒక వేరియబుల్స్ అన్ని ఒక సైడ్ ఉండాలి, మరొక వేరియబుల్స్ అన్ని ఒక సైడ్ ఉండాలి. ఇక నాకున్న వేరియబుల్స్ వీల్ ఎక్స్, వీల్లో ఒకటి ఎక్స్ఎల్లో ఒకటి వేరియబుల్స్ ఉన్నాయి. సో వీలన్నీ ఒక సైడ్ పంపించేస్తున్నాం. సో డివి అనేది ఇక్కడ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి వీలన్నీ ఇటు సైడ్ పంపిస్తే రెసిప్రోకల్ అవుతుంది. 1 - v బై 2v² - 3v dv. dx అటు సైడ్ పంపిస్తే ఎక్స్ అటు సైడ్ వెళ్తాయి, 1/x అయితే 1/x dx. వేరియబుల్స్ అనేవి సపరేట్ అయినాయి. ఇక్కడ నుంచి కంప్లీట్ గా వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఏం చేస్తాము? అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 - v బై డినామినేటర్ లో v కామన్ తీస్తే మిగిలింది 2v - 3 ఇంటూ dv మైనస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x dx. ఇంతవరకు క్లియరా? ఓకే, నెక్స్ట్ ఒకసారి చూసి స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకుంటే రాసుకోండి. ఇప్పుడు నేను కంటిన్యూషన్ చేస్తాను. దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇంటిగ్రేషన్ డైరెక్ట్ ఫార్ములా ఏదైనా అప్లై ఇద్దాం. డైరెక్ట్ ఫార్ములా నాకు తెలిసి ఏం అప్లై అవ్వదు. జస్ట్ డైరెక్ట్ ఫార్ములా ఏం లేదు దీనికి. సబ్స్టిట్యూషన్ మెథడ్ చూద్దాం. ఇక్కడ v ఇంటూ 2v - 3 ఇది ఒక పార్షియల్ డిఫరెన్షియేషన్ ఫార్మాట్ లో ఉంది. సో అందులో సాల్వ్ చేసి చూద్దాం. సో కన్సిడర్ 1 - v బై v ఇంటూ 2v - 3. ఈ ఈక్వేషన్ వరకు కన్సిడర్ చేస్తాం. ఈక్వల్ టు దీన్ని a బై b బై b బై 2v - 3గా రాయొచ్చు. క్రాస్ మల్టిప్లై చేస్తే 1 - v బై v ఇంటూ 2v - 3 ఈక్వల్ టు a ఇంటూ 2v - 3 ప్లస్ b ఇంటూ v బై v ఇంటూ 2v - 3. డినామినేటర్స్ రెండు క్యాన్సిల్. ఇక్కడ ఏ వాల్యూ 0 అవ్వాలంటే v ప్లేస్ లో మనం ఎంత వాల్యూ అప్లై చేయాలి అది చూడండి. v ప్లేస్ లో ఇక్కడ 2 ఉంది కాబట్టి డినామినేటర్ లో 2 పెట్టాలి. ఇక్కడ 3 ఉంది. ఓకే, ఏం చేస్తున్నా? పుట్ v ఈక్వల్ టు 3/2 పెడతాం. 3/2 పెడితే 2 2 క్యాన్సిల్ అయిపోతే 3 - 3 0. అప్లై చేయండి. 1 - 3/2 ఈక్వల్ టు ఈ ఏ వాల్యూ 0 అయిపోద్ది, ఈక్వల్ టు b ఇంటూ 3/2. నెక్స్ట్ 1 - 3/2 అంటే -1/2 ఈక్వల్ టు b ఇంటూ 3/2. 2 2 క్యాన్సిల్, b ఈక్వల్ టు -1/3. క్లియర్. నెక్స్ట్ b వాల్యూ 0 అవ్వాలంటే v ప్లేస్ లో మనం డైరెక్ట్ గా మనకు తెలిసిందే పుట్ v ఈక్వల్ టు 0. v ఈక్వల్ టు 0. ఓకే, 1 - 0 ఈక్వల్ టు a ఇంటూ 2 ఇంటూ 0 - 3. 1 is equal to -3a. a is equal to -1/3. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ బి వాల్యూ సేమే వచ్చింది. -1/3 -1/3 అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ లో అప్లై చేయండి. రేజ్ ద డస్ట్. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఇంటిగ్రల్. దీని ప్లేస్ లో మనం ఏం రాయొచ్చమ్మా? ఇక్కడ ఏ అంటే -1/3 బై బి అంటే VA. నెక్స్ట్ ప్లస్ బి అంటే -1/3 బై 2v - 3 ఇంటూ డివి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x అంటే log x. డైరెక్ట్ గా అప్లై చేస్తాం. నెక్స్ట్ -1/3 అనేది బయటికి రాసాను. -1/3 అప్పుడు మిగిలింది ఏంటి? ఇంటిగ్రల్ 1/v ప్లస్ 1/2v - 3 ఇంటూ డివి ఈక్వల్ టు log x. ఇంటిగ్రేషన్ సపరేట్ గా అప్లై చేయండి. -1/3 ఇంటిగ్రల్ 1/v డివి ప్లస్ ఇంటిగ్రల్ 1/2v - 3 డివి ఈక్వల్ టు log x. -1/3 ఇంటిగ్రల్ 1/v అంటే ఇంటిగ్రల్ 1/x ఫార్ములా log x log v ప్లస్
ఇది కూడా 1/x ఫార్మాట్ లోనే ఉంది. log of 2v minus 3 నెక్స్ట్ ఈక్వల్ టు log x. ఫైనల్ గా ఇంటిగ్రేషన్ మనం ఇంకా క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఇంకేం చేసేయండి, ప్లస్ సి రాయండి. ప్లస్ సి రాసేసి కంక్లూడ్ చేసేయండి. సో 7 మార్క్స్ ప్రింట్ పడిపోద్ది. ఓకే, ఇది మెథడ్. ఇదంతా మీకు వేరియబుల్ సెపరబుల్ సోదంతా అవసరం లేదు. మీకు స్టెప్ 1 స్టెప్ 2 వస్తే చాలు. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై చేయడమే. మీకు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వస్తే ఆడుకుంటారు. మార్క్ మై వర్డ్స్. ఓకే, థ్యాంక్ యూ.